ఇంకో చూడండి ఎట్లా అయిపోయింది. జస్ట్ థమ్స్అప్ మన వాళ్ళు అందరు మంచిగా ఉంటారని తాగుతారు. థమ్స్అప్ ఎంత డేంజర్ ఒకసారి చూడండి. ఎగ్ ఇట్లా అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతోంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటి ఉంటది. ఈరోజు మనం ఎంతో ఎక్సైట్మెంట్ తోటి వెయిట్ చేసే వీడియో అయితే వచ్చేసింది. చాలా మంది అయితే నాకు కింద కామెంట్లు పెట్టినారు. కొందరు అయితే బయట రోడ్డు పైన కలిసినా కూడా వాళ్ళైతే నన్ను మస్తుసార్లు అడిగినారు, ఏమైందా గుడ్ల వీడియో చేయవారా అది ఇది అట్లా అడిగారు. అంటే ఎగ్స్ పాతి పెట్టిన వారానికి అడుగుతున్నారు వాళ్ళైతే. కాకపోతే ఈ రోజు ఇన్ని రోజులు వెయిట్ చేసి యాక్చువల్ ఈ రోజు 30 days ఛాలెంజ్ అయితే కంప్లీట్ అవుతుంది ఎగ్స్ ది. సో ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, ఆ ఎగ్స్ అనేది బయట గీద్దాం. అరే ఎక్సైటెడ్ గైస్? మా టీం వాళ్ళు గుర్తున్నారు కదా, పోయిన వీడియోలో లేరు. పోయిన వీడియో వీళ్ళు లేక వేరే వాళ్ళని పిల్లలను బతిమలాడితే పిల్లలు వచ్చిర్రు. నరసింహన్ అయితే ప్రతి వీడియోలో వస్తుండు. మా టీంలో అయితే నరసింహన్ అయితే చాలా హార్డ్ వర్కర్. వీళ్ళందరూ అయితే అంత హార్డ్ వర్కర్ కాదు. గాయస్ ప్రీవియస్ వీడియోలో అయితే మీకు తెలుసు ఎక్స్ లో ఏమేమి పెట్టి వాది పెట్టినాము. ఒకసారి మా టీమ్ లో మా పులేన్ ఉన్నాడు కదా, ఒకసారి పులేన్ అడుగుదామన్నా. పోయిన వీడియోలో మనం ఏమేమి వాది పెట్టినామన్నా? వాటర్, థమ్స్ అప్, ఇంజిన్ ఆయిల్, ఈనో. అక్కడ చూడు మళ్ళా ఆడియన్స్ చెప్పు. లాస్ట్ వీడియో అయితే మేము వాటర్ లా, ఎగ్స్ లా, మళ్ళీ ఏమో ఇంజిన్ ఆయిల్ లా, ఈనోలా 5 బాక్స్లల్లా 5 ఎగ్స్ వేసి భూమిలో వాది పెట్టినాం. ఒకసారి అయితే ఇప్పుడు వెళ్ళి చూసుకుందాం అవి ఎట్లా అయినాయో. మనకు కూడా వెళ్ళదు కదా. నేను కూడా చూస్తా. ఓ అన్న అప్పుడు లేకుండేగా. ఓకే అన్న లేడప్పుడు, అన్న ఇప్పుడు వచ్చి చూస్తాడు. చలో వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. గాయస్ మీకు అందరికి ఈ ప్లేస్ అయితే గుర్తుండొచ్చు, ఎందుకంటే మేము లాస్ట్ టైం ఎగ్ ఇక్కడనే వాటి పెట్టాం. ఎగ్జాక్ట్ ఇక్కడనే పులన్న అప్పుడు రాయి తీసుకొచ్చి ఇడేసిండు. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ఈ రాయి కింద ఎగ్స్ ఉన్నాయో లేవో. ఆ రాయి కిందనే ఉన్నాయి, అదే రాయి మేమే పెట్టినాం. తీసుకెళ్ళి ఒకసారి చూద్దాం. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎక్సైట్మెంట్ ఉందా లేదా? ఉంది, నాకైతే ఉన్నది అని అనిపిస్తుంది. ఒక నిమిషం బ్రో, కొంచెం దగ్గరికి రాను. గాయస్ ఎగ్జాక్ట్ ఇక్కడనే పెట్టినాం, ఇట్లా పెట్టినాం. ఒకసారి అయితే మెల్లగా తీసి చూద్దాం, ఎందుకంటే మళ్ళా కింద బాక్సులు ఉన్నాయి, బాక్సులు పగిలిపోతాయి. మెల్లగా తీసి అదేనా. ఇప్పుడు స్లోగా తీసుకుందాం. ఇంకా ఇటు సైడ్ సత్యం, ఇంకా సైడ్ మొత్తం ఎన్ని బాక్సులు పెట్టాం పులన? 5 కదా. ఇంకా సైడ్ ఉన్నాయి, మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. అన్ని బయట తీయండి, అడుగుపోయినాక మనం తీసుకుందాం. ఏమేమి ఉన్నాయి ఎట్లా అయినా అన్ని చూసుకుందాం. గాయస్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం అక్కడ తీసుకొని పోదాం. అక్కడ తీసుకొని పోయినాక ఒకసారి చెక్ చేసుకుందాం ఏవేవి ఎట్లున్నాయో. ఎగ్స్ అయితే మేము తెచ్చైతే ఇలా పెట్టినాం. మాకు ఇంట్లో అర్థమైతలేదు, ఇంట్లో ఈనో ఏది, వాటర్ ఏది, ఏదేది అర్థమైతలేదు. ఇదైతే థమ్స్అప్, ఇది పేజ్, ఇది ఆయిల్, ఇది వాటర్. ఏది ఈనోనా, ఇది వాటర్. ఇదైతే దారుణంగా వాసన వస్తుంది, మామూలు కాదు. లోపల మొత్తం ఏమైనట్లుంది, కొడిపిల్ల కూడా తయారైందో. దీంట్లో కూడా ఇప్పుడు మా పాత టీమ్మేట్ మా పుల్లన్న ఫస్ట్ గుడ్లు పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. ఇప్పుడు అన్న చెప్తాడు ఫస్ట్ ఏదో ఓపెన్ చేద్దామన్నా. ఇంజిన్ ఆయిల్ ఓపెన్ చేద్దామా? పానం ఎంత పని, అది తీసుకో. ఒకసారి అయితే చెక్ చేద్దాం ఎట్లయిందో. ఇది దీనికైతే ఏం వాసన అయితే వస్తలేదు, ఎగ్ కూడా ఏం అన్నట్టుంది. ఒకసారి చూస్తున్నాం. మొత్తం ఆయిల్ స్మెల్ మాత్రమే వస్తుంది దాంట్లో నుంచి. ఒక్క నిమిషం ఆగండి. ఈ గుడ్డు మాత్రం ఖరాబ్ కాలేదు, ఆయిల్ వేసింది. ఇది కింద పెట్టుకుందాం ఇట్లా. ఫస్ట్ మిగిలిన అన్ని ఇట్లా తీసేద్దాం, తీసుకొని బయటకి పెడదాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆయిల్ ఓపెన్ చేసుకుందాం. ఈ ఆయిల్ దానికైతే ఏం అన్నట్లుంది, ఎగ్ ఆల్రెడీ ఖరాబ్ కాలేదు, పగలలేదు. ఇప్పుడు ఒకవేళ గుడ్డుకి ఏం కాకపోతే పులిన కాంప్లీట్ వేసి తింటాడు.
ఇప్పుడు నాకు ఎందుకో ఇవి రెండు తర్వాత తీస్తా, ఇవి రెండు లాస్ట్ గీస్తా, ఎందుకంటే అవి రెండు దగ్గర నాకు భయం అవుతుంది. ఇది వాటర్, ఈ వాటర్ ది కలర్ మారినట్లుంది, కొంచెం కలర్ మారినట్లుంది. ఎగ్ చాలా గలీజ్ వస్తుంది దీనికి ఇట్లా కిందకి వెళ్దామా అనుకో. ఎగ్ అయితే క్రాక్ వచ్చింది ఇది క్రాక్ కాదు కానీ లైన్ లాగా వచ్చింది ఇట్లా మొత్తం గట్టిగా అయిపోయింది ఇది. అది యాక్చువల్ అది సాంబార్కి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా వేసినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏది చెప్పనా, థమ్స్అప్ ఇది థమ్స్అప్ తర్వాత తీసుకున్నాం. ఒకసారి మీకు దగ్గరకు వచ్చి చూపిస్తాయండి. లోపల ఆల్రెడీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇది కనిపిస్తుందా? ఇదంతా ఇటు సైడ్ నుంచి. అందుకే ఇప్పుడు లాస్ట్ లో ఇదంతా అయితే ఎక్కువ కొంచెం నార్మల్ కనిపిస్తుంది. ఇది తీసుకున్నాం. ఇది ఈనో బ్రో. ఈ గుడ్డ ఎదుకుపోయి ఆమ్లెట్ ఎదుకురా ఏంది బెంగగా వేరే స్మెల్ చాలా గలీజ్గా వస్తుంది, మామూలు కాదు. ఇప్పుడు చూసే వ్యూవర్స్ అందరు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా అలా నలుగురు అన్న కక్కుంటారు, అంత గలీజ్ వస్తుంది వాసన. ఇప్పుడు దాంట్లో చేతులు పెట్టి తీయాల బయటికి. ఇదంతా మొత్తం ఇది వాటర్ అయితే చల్లుకుని వద్దాం పక్కపోయి రాది. గాయస్ ఇప్పుడు ఇదైతే కొంచెం పంపేద్దాం మొత్తం. హ్యాపీ హోలీకి ఇట్లాంటి ఎగ్గు తీసుకుపోయి నెత్తిమిన కొడితే ఆడైతే చచ్చిపోతాడు, అసలు బతకడు అసలు. ఈ వాసనగాడు 2 నెలలు కోమలకు వచ్చినాడు, అంత గలీజ్ వాసన వస్తుంది. గుడ్డు కొంచెం క్రాక్స్ అయితే వచ్చింది. కెమెరా రా. ఎగ్ అయితే క్రాక్ వచ్చింది, మొత్తం క్రాక్ వచ్చి బయటకి లీక్ అయింది. ఇది ఈనో పరిస్థితి, గలీజ్ వాసన వస్తుంది. నాకెందుకో సడన్ గా వామిటింగ్ గలీజ్ వస్తుంది, వాసన చాలా గలీజ్ వస్తుంది. అందుకే దీన్ని మళ్ళీ బంధించేసినాం. ఇట్లా బంధించారన్నా కొంచెం వాసన తక్కువ వస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఈనోలో వేస్తే ఎగ్ ఇట్లా అయిపోయింది. ఈనో తోటి ఇట్లా రియాక్ట్ అయ్యి ఇట్లా అయింది. ఇవన్నిటికంటే బెటర్ ఏంటంటే నాకు తెలిసి అడిగితే ఈ ఆయిల్. అసలు జగ్ ఇప్పుడు ఆమ్లెట్ వేస్తే కూడా వస్తుంది, ఆమ్లెట్ కూడా వేస్తాను నేను. ఇప్పుడు పులియనకి వేసిస్తా, వీడియో అంతా అయిపోయినాక పులియనకి వేసి అన్న తినిపిస్తా. నీకు మీరిద్దరు ఇప్పుడు ఇది ఇప్పుడు లాస్ట్ ఇది థమ్స్అప్. ఇప్పుడు ఈ థమ్స్అప్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ థమ్స్అప్ చూస్తేనే భయం అవుతుంది, అందుకే ఆడికే పోయి ఓపెన్ చేద్దాం. రండి రండి. ఓపెన్ చేస్తున్నా, రెడీయా? గలీజ్ వాసన మాత్రం తంత తిని ఇదనైతే అంతా నరసింహ నది చాలా గలీజ్ వామిటింగ్ వచ్చేట్టు నాకైతే. అరే రఫ్నిట్ ఓపెన్ చేసి పలిగిపోయిందా? చూపి ఒకసారి కెమెరా చూపి దగ్గరికి. గుడ్డ అయితే మొత్తం పగిలిపోయింది. కొంచెం వాటర్ అయితే పంపు. ఇంకా చూడండి ఎట్లా అయిపోయింది. జస్ట్ థమ్స్అప్ మన వాళ్ళు అందరు మంచిగా ఉంటారని తాగుతారు. థమ్స్అప్ ఎంత డేంజర్ ఒకసారి చూడండి. ఎగ్ ఇట్లా అయిపోయింది. సరే ఒకసారి ఆడుకొని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది చాలా కలిసి వస్తాను, బయటకు తీసి ఇంకా చాలా వస్తుంది వాసన. కప్పుకుంటా నేనైతే, నాతో అయితే లేదు. వాసన ఎక్కువ వస్తుందా? ఒక 2 నిమిషాలు ఆగానా, ఊపిరి వెళ్తలేదు. జర ఒక 2 నిమిషాలు ఆగండి, వాసన అంతా పోని. ఒక నిమిషం
అరే మీరు ఎందుకు తాగుకుంటారు నాకు అర్థమైతలే. వీడియోలో మీరు నిన్న మొన్న లేనే లేరు, ఈ రోజు వచ్చి తాగుకుంటున్నారు. ఎందుకు తాగుకుంటారు ఎనికిలా? ఇంతకుముందు భగవద్గీత ప్రమాణం చేసినట్టు ప్రమాణం చేసి ఇట్లా మేము మీతోనే ఉంటాము, వీడియోలు మేమే చేద్దామంటారని. ఆయిల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. దీన్ని కొంచెం కడుగుతామా దీన్ని? వద్దు వద్దు వద్దు, దీనికి ఆల్రెడీ హోల్ పడ్డది యువతల సైడ్. దీనికి ఆల్రెడీ హోల్ పడ్డది యువతల సైడ్. ఇంకో ఆయిల్ తోటి అయితే అంత ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇంకో హోల్ పడ్డది చిన్నగా. ఇదేందన్నా ఇది ఆయిల్ది. ఇదేమో ఇంట్లో యూజ్ చేసే ఆయిల్, ఇదేమో ఇంజన్ ఆయిల్. ఇది కూడా బాగానే ఉంది. ఒకసారి ఇది వలగొట్టుకొని చూద్దాం. ఏముందో లాస్ట్కి ఎట్లా ఇవన్నీ వదిలిపోయినాయి. ఇది వాటర్ది కూడా బాగానే ఉంది. ఈ థమ్స్అప్ సత్యాన్ని ఇంటికి తీసుకుపోయి ఇప్పుడు దీన్ని తింటాడు బాయిల్ చేసుకొని. ఈ దాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? థమ్స్అప్ తాగడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఇంట్లో చిన్నపిల్లలకు చెప్తారు, అలాగ చెప్తారు, ఇలా చెప్తారు. ఎవడన్నా పోరాడు ఏడుసారు అబ్బా మా ఊళ్ళో అయితే తీసుకొచ్చి ఇంత థమ్స్అప్ డబ్బు ఇస్తారు. చిన్న పిల్లగానికి తీసుకుపోయి థమ్స్అప్ ఇస్తే అని పేర్లు ఎట్లయితే అనుకుంటున్నారు. ఇక ఇట్లయితే అచ్చం ఇట్లయితే నువ్వు ఒక రోజు ఇస్తావు, 2 రోజులు ఇస్తావు. పోరాడు బాగా అలవాటైన అనుకో, రోజు ఇంటికాడ ఎవరు లేకపోతే థమ్స్అప్ ఒకటే అవుతాడు. అందుకే థమ్స్అప్ అయితే చాలా డేంజర్. నెక్స్ట్ వీడియో థమ్స్అప్ పైన కూడా చేస్తాం, అది ఎంత డేంజర్ కూడా చూపిస్తాం. ఇప్పుడైతే ఇది చూసుకోండి. థమ్స్అప్లా ఎగ్ వేసే ఇంకో ఇట్లా అవుతుంది. ఇంత గలీజ్ అయిపోయింది మొత్తం. ఇదైతే తెలిసిందే, ఇది చాలా గలీజ్గా వాసన వస్తుంది. ఈనోలా ఫస్ట్ టైం నేను అనుకుంటున్నా నా అసలు ఇంట్లో ఎందుకు వేసిన ఎగ్ అని కొంచెం నాకు బాధ అవుతుంది ఇప్పుడు. కాకపోతే ఈ కెమెరాల నుంచి ఆ వీడియోలో నుంచి మీకు కూడా స్మెల్ వచ్చినట్టే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు స్మెల్ రాదు కదా, ఇక్కడ మేము మిలుస్తున్నాము, మాకు తెలుసు బాగా. దెబ్బకు పుల్లెనకైతే సర్దైనకి తక్కువైంది. గాయ్స్ ఇప్పుడైతే మనం లాస్ట్ ఇదే. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ను మనం బలగొట్టి చూద్దాం లోపల ఎట్లా అయిందో. ఇది వాటర్లో వేసింది, కాకపోతే నా చేతులకు మొత్తం ఇది ఆయిల్ ఉన్నందుకు మొత్తం ఆయిల్ అయింది ఎగ్. ఒకసారి అయితే చూద్దాం. అప్పుడు కూడా దీని వాసన వస్తుంది. దీన్ని తీసి అక్కడ పడేయండి. ఇది ఇంత మంచిగా ఉంది. ఇగో నార్మల్ మనం రెగ్యులర్ ఇంట్లో ఆమ్లెట్ వేసుకుని చూడు అట్లే ఉంది. కాకపోతే కొంచెం ఇదేదో వైట్ కొంచెం వచ్చింది లోపలికి. ఇది ఎక్స్పైర్ అయినట్టుంది ఆలాడుకుంటూ. ఇప్పుడు నెక్స్ట్ మన ఆయిల్ది. ఇంత కూడా డ్యామేజ్ కావాలి. ఆయిల్ అయితే ఇంకా మంచిగా ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే మనం వాటర్లో అయినా సరే ఎగ్ ఆయిల్ అయినా సరే 30 రోజులు ఒకటి ఎక్కువ ఉన్నా సరే అది అయితే ఖరాబ్ కాదు. ఎందుకంటే దీనిపైన ఉండే ఈ షెల్ ఉందా, ఈ షెల్ చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి లోపలికి పోయే ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు మన ఇంజన్ ఆయిల్ తింటావా? డైరెక్ట్ నోట్లో వలగొడతా. పట్టుకోండి. ఈ ఎగ్ ఉడికిపోయినట్లుంది, తగ్గిపోలేదు. ఇగో మొత్తం ఇగో షెల్ వస్తుంది పైన నుంచి. నీట్గా విక్తాడు. దానికి ఇప్పుడు నా చేతి దాకి హోలబడ్డది దీనికి. ఇంకో ఈ పైన షెల్ అనేది గట్టిగా అయిపోయింది. ఇది ఇంకో ఇంట్లో నుంచి వాటర్ వస్తుంది మొత్తం. దాంట్లో వాటర్ బాగా నిండినట్లున్నాయి. అసలు వాటర్ ఎడికి వచ్చినాయి దీంట్లో. ఈ ఎగ్ కూడా ఖరాబ్ అయిపోయింది మొత్తం. ఇంకోటి చూడండి ఎంత దారుణంగా అయింది. తినండి. తింటరా? తింటే నేను ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. మీకోసమే ఇన్ని రోజులు వెయిట్ చేసిన ఒక్క వీడియోకు. ఎప్పుడైనా ఇన్ని రోజులు వెయిట్ చేస్తారా? నేను వెయిట్ చేసిన. దీనైతే మనం బలగొట్టలేము, ఆల్రెడీ వలిగిపోయింది. ఇది వలిగిపోయింది. గాయ్స్ అయితే ఇందాక ఈనోలో పెట్టిన గుడ్డు వాసన వస్తుందన్న పక్కన పెట్టమనగా నరసింహ పక్కన పెట్టకుండా పూర్తి అక్కడ చాలా పక్కన పెట్టిండు. ఒకసారి నాయుడు గారు మీరు చేసే తప్పు తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంటావు? ఇంటికి రాని చూపిస్తా. అంత దూరంలో పెట్టిండు. అంత దూరంలో ఎందుకు పెట్టిండు నరసింహనా? అక్కడ ఎందుకు పోయినావు? గాలి ఎందుకు పెట్టినావా? నాకు పెట్టినావా పడేసినావా? పడేసినావు. ఒకసారి అన్నం చూపెట్టు బ్రో, ఒకసారి అన్నం ముఖం చూపెట్టు.
ఇప్పుడు చెప్పు ఎట్లా పడేసినాం? ఆడబెట్టిరా మనం ఆడబెట్టి నేను ఆడబెట్టుకోమన్నాను. ఓ అబద్ధాలు, అన్ని అబద్ధాలు చెప్తుండు. పుల్లెన్న అయితే చూపి చాలా కష్టపడుతుండు అలాగేంచి. గాయస్ పుల్లెన్న కోసం మనం ఒక లైక్ అయితే కొట్టుకోండి. పుల్లెన్న ఫ్యాన్స్ అందరూ కామెంట్ పెట్టండి. ఇందులో ఏం లేదు. ఏది జిమ్తో వలిపోయిందా? ఇంత దారుణంగా వస్తుంది వాసన. అది ఆడొస్తుంటే కూడా ఈడికి వస్తుంది వాసన. బిల్లు మాత్రం మ్యాగీ తెచ్చుకున్నావా? ఘోరంగా వలిపోయింది అయితే. గాయస్ ఇది ఇక మన దగ్గర కొద్దు ఆడుకొద్దు, ఇది ఇక్కడ నుంచి ఇక్కడనే వాడేసేద్దాం. ఇక నరసింహన్న వాడేద్దామని అనుకున్నాడు. ఇక నరసింహన్న ఎట్లా చెప్తే దేవుడు అట్లా చేసేటట్టున్నాడు. ఇక మేము కూడా వాడేస్తాం. అన్న పెద్దోడుగా అన్నమాట వినాలి. గాయస్ ఇక ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. మా వాళ్ళు మొక్కలు చూడండి, ఒక్కొక్కరు ఏం మబ్బు మబ్బు మొక్కలు అయినాయి పాపం. సత్తిపండు ఊరికే ఫోన్ వస్తుంది. ఎవరు ఫోన్ చేసి ఫోన్ లేపక అట్లే ఉండు. నాకు వీడియోలో మాట్లాడు, ఫస్ట్ మాట్లాడు. గుడ్డు ఉడికితే కింద పడుకున్న 30 రోజులు వేస్తారు కానీ ఏం లాభం లేదు. 30 days అయినా కాదు ఇది. జస్ట్ ఇవి రెండు మాత్రమే కరెక్ట్ ఉన్నాయి. ఇది కూడా ఖరాబ్ చేస్తే ఖరాబ్ అవుతుంది. ఇవి రెండు నీ తీసుకో. ఇంటికి పోయి వేసుకుందాం. గాయస్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరైతే మంచి మంచి కామెంట్లు అయితే పెట్టండి. మొన్ననే వేరే వాళ్ళు అయితే కామెంట్ పెట్టినారో ఆ వీడియో చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం. ఇప్పుడు కూడా ఎట్లానంటే మాకు కంటెంట్ అనేది మేము చేసినాం అనుకో అంత క్రేజీ అనిపించదు. మీరు చెప్తే చేస్తాం కదా, అదాన్ని మేము కొంచెం ఎక్స్ట్రీమ్గా తీసుకుపోతాం. అది మాకు కొంచెం క్రేజీ అనిపిస్తుంది. ఏమన్నా ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. మా వాళ్ళు ఈ రోజు నుంచి ఒక్కడు మిస్ అయినా సరే అది వీడియోలో రారు. ఇప్పుడు చెప్తున్నా, ప్రమాణం చేయండి. ప్రమాణం బ్రో. ఓకే కదా? ఓకే, ధన్యవాదాలు వీడియో చూసినందుకు. బాయ్ బాయ్.